అన్ని కుటుంబ కథా చిత్రాలు తీస్తే యువత సినిమా థియేటర్కి వెళ్ళి చూసే అవకాశం ఉంటుంది. అందరూ ఇప్పుడున్న పరిస్థితుల్లో హర్రర్ మూవీలు కానీ ఇంకా చాలా సినిమాలు వస్తున్నాయి కదా సార్. ఖచ్చితంగా సార్, మంచి కథ తీసుకొని డీసెంట్ కామెడీతో సినిమాలు ఆడలేదా సార్? ఇప్పుడు ఆడట్లేదా? ఇప్పుడు అన్ని వల్గర్ డైలాగులే ఉండాలా సార్? ఎందుకు ఉండదు? ఒక మంచి రైటర్ని పెట్టేసి మంచి సినిమా చూసి మంచి కామెడీ పెడితే, ఖచ్చితంగా మంచి పాటలతో పెడితే. ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ పెట్టండి సార్. ఐటమ్ సాంగ్స్ ఎలా పెట్టాలి? అది ఆ అమ్మాయిని కూడా ఏంటంటే ఏ విధంగా డ్రెస్ చేయాలి, ఏ విధంగా చూపించాలో చూపిస్తే చూస్తారు, చూడకుండా ఏం కాదు. కానీ ఈరోజు ఏమవుతుంది, ఒక సెక్షన్ ఏమో ఇది చూపిస్తేనే వస్తారు, ఇది చూపిస్తే మాకు వెంటనే బిజినెస్ అయిపోతుంది అని చెప్పేసి ఇలాంటి సినిమాలే తీస్తున్నారు. వాళ్ళు కూడా నేను తప్పు చెప్పను నేను, ఎందుకంటే అదే వ్యాపారం కదా. సినిమాలు ఏముంది, ఈరోజు ఎక్కువ రోజులు వద్దు, 3 రోజులు ఆడితే చాలు, చిన్న బడ్జెట్ తీస్తారు సార్. 3 రోజులు, ఫ్రైడే, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం ఆడితే చాలు, ఆ డబ్బులు వచ్చేస్తున్నాయి. సో ఎవరు దీనికి ఎంత ఏ పరిష్కారం వస్తుంది, ఎలా వస్తుంది? ప్రజలే దీన్ని మార్చాలి సార్, వేరే ఎవ్వరు కాదు. ఏ గవర్నమెంట్ కుదరదు, ప్రజల మనుషుల మార్పు రావాలి. ఇలాంటి సినిమాలని వాళ్ళు అబ్జెక్ట్ చేయాలి. ఇప్పుడు సెక్స్ అనేది ఇట్ ఈస్ కరెక్ట్ సార్, నేను కాదంటలేదు. సెక్స్ ఇస్ ఎ బయాలజికల్ నీడ్, అది సెక్స్ కావాలి. అది ఏ ఏజ్లో రావాలి, ఎప్పుడు రావాలి, ఎలా చేయాలో అదైతే ఆ టైంలో రావాలనే కరెక్ట్ అది. అంతేగాని ముందే బిఫోర్ 18కే మీరు పంపించేస్తున్నారే ఇలాంటి సినిమాలను పంపించేసి, తర్వాత వాళ్ళని మనం ఎందుకు తప్పు చెప్పాలండి? ఓకే సార్, మీరు మహిళల గురించి చాలా గౌరవంగా మాట్లాడుతున్నారు.